ఈ పండు తిండి దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని దేవుడు అన్నాడు. కానీ నేను నరులను మట్టికి మన్నుగా మారుస్తున్నాను, మీ ఆయుష్ కాలముకు పరిమితి కలదు, 70 సంవత్సరాలు అధిక బలము 80 సంవత్సరాలు అని చెప్పాడు కదా. ఇప్పుడు చచ్చేదవు అని చెప్పకముందు ఈ మాట వర్తిస్తుందంటారా? ఏది? మీరు నరులను మట్టికి మార్చుచున్నాడు. లేదు లేదు, చచ్చేదవు అని చెప్పిన తర్వాత ఆ పాపము చేసి మరణము తెచ్చుకున్న తర్వాత ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఆదామేమో 1000 ఏళ్ళు దాదాపు బ్రతికాడు. ఆ తర్వాత మెల్లిగా ఆయు ప్రమాణం తగ్గి తగ్గి కొన్ని వందల సంవత్సరాలు వచ్చి ఆఖరికి 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఆఖరికి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అలాగా అయిపోయి. కనుక మరణం అనేది సంప్రాప్తించిన తరువాత ఆయుష్కాల పరిమితిని గురించి మాట్లాడాడు. అంతేగాని అంతకుముందు మరణమే రాకముందు ఇక వాళ్ళకు ఇంతకాలం అని లెక్కే ముందు యుగయుగాలు బ్రతుకుతారు. అంటే దేవుడు ఆల్రెడీ ఆయుష్ ప్రమాణమును నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు మరణము ఇచ్చాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయు ప్రమాణం ఏముంది? ఆదాం ఇంకా బ్రతుకుండేవాడే ఆ పండు తినకపోతే. చచ్చిపోవడం కొరకు మనిషిని చేయలేదు కదా, ఎల్లకాలం బ్రతకడానికే చేశాడు. పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. సార్